హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. దీనికి ఫస్ట్గా కేజీ బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఒకసారి కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలి. 5 ఉల్లిపాయలు తీసుకుని వాటిని సన్నగా తురుముకుని ఆయిల్లో గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం రైస్ కేజీ తీసుకున్నాం కాబట్టి చికెన్ కూడా కేజీ తీసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క, ఇలాచి, సాయి జీరా, గరం మసాలాలు వేసుకోవాలి. తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, ఇలాచీ పౌడర్, కారం తగినంత, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, కొత్తిమీర, ఆయిల్ వేసుకుని చికెన్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని 4 లీటర్ల వాటర్ని తీసుకోవాలి. అందులో సాజీరా, బిర్యానీ ఆకు, జాజి పువ్వు, ఇలాచి, దాల్చిన చెక్క, జాపత్రి, లవంగాలు వేసుకొని మూత పెట్టుకోవాలి. మరుగుతున్న వాటర్ నుండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుని మ్యారినేట్ చేసిన చికెన్లోనికి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మరుగుతున్న వాటర్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్లోనికి రైస్ను 3 లేయర్స్గా వేసుకోవాలి. ముందుగా 50% ఉడికించిన రైస్ను వేసుకోవాలి. సెకండ్ 60% ఉడికించిన రైస్ను వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేయాలి. తర్వాత 75% ఉడికించిన రైస్ని వేసుకోవాలి. తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని 10 మినిట్స్ హై ఫ్లేమ్లోని 10 మినిట్స్ లో ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఒకసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.